నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. కన్నీరు పెట్టిస్తున్న అన్నదాత ఆక్రందన. దేశానికి వెన్నెముక రైతన్నారు. రైతే రాజన్నారు. కానీ ఆ రాజు ఇప్పుడు బిచ్చగాడి కంటే హీనంగా అధికారుల కాళ్ల మీద పడి బోరున విలపిస్తుండు. మాట్లాడినా నిన్న సాయంత్రం మాట్లాడినా ఈ రోజు పొద్దున మాట్లాడినా ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ రాత్రి గుండెనైనా కరిగించే అత్యంత విషాదకరమైన షాకింగ్ దృశ్యం ఇది. ఈ అన్నదాత కన్నీళ్లు చూస్తే ఈ సిస్టమ్ పై పాలకులపై అసహ్యం వేయక మానదు. మీ పాపిష్టి పాలన పాడుగాను రైతులకేం దుస్థితి తీసుకొచ్చిండ్రా? మీ కాళ్ళు ముక్కుతా తల్లి, నా వడ్లు కొనండి. ఇది ఏ సినిమాలో డైలాగ్ తో కాదండి. నెత్తురు చిందించి 6 కాలం కష్టపడి పంట పండించిన ఓ నిజమైన రైతన్న ఆక్రందనలు. కడుపు నిండా అన్నం పెట్టే దేవుడు తన ఆకలి తీర్చుకోవడానికి, తన కష్టాన్ని అమ్ముకోవడానికి ఒక అధికారి కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వడ్లు కొనుగోలు చేయాలని ఆ రైతు పడని పాట్లు లేవు, తిరగని ఆఫీసులు లేవు. చివరికి విసిగిపోయి దిక్కుతోచక బతుకు మీద ఆశ చావక సాక్షాత్తు ఎంఆర్ఓ కాళ్లు పట్టుకుని బతిమిలాడాడు. నా వడ్లు కొనండి మహాప్రభు అంటూ ఆ దేవుడి లాంటి మనిషి నేలపై పడి రోధిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పాలకులు ఈ దృశ్యాన్ని చూస్తున్నారా? వ్యవసాయాన్ని పండగ చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులకు ఈ రైతన్న కన్నీళ్లు కనిపిస్తున్నాయా? పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు విలవిలలాడుతుంటే పట్టించుకునే నాదుడే లేడా? దయచేసి నా వడ్లు కొనండి తల్లి అంటూ ఎంఆర్ఓ కాళ్లపై పడిన అన్నదాత ఆక్రందన ఈ వ్యవస్థ పాలిట ఓ చెంపచెట్టు. ఈ పాపిష్టి వ్యవస్థ మారేదెప్పుడు? ఈ రైతుల కన్నీళ్లు తుడిచేదెవరు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్ల వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మరిన్ని లైవ్ అప్డేట్స్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.